Hello aspirants, welcome to iRise Academy and myself Vinod and faculty of reasoning here. ఈ రోజు మనం ఏపీలో జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBO ఎగ్జామ్లో కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఆ రీజనింగ్ క్వశ్చన్స్ తీసుకొని వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. అంటే మళ్ళీ ఫర్దర్ కమింగ్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎనీ ఎగ్జామ్కి ఇవి యూజ్ అవుతాయి. ఒక ఏపీపీఎస్సి బోర్డు ఈ క్వశ్చన్స్ ఇచ్చింది అంటే అందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటేనే కదా. సో మన తెలంగాణలో జరగబోయే ఎస్ఐపిసి కానీ టీఎస్పిఎస్సి నుంచి వచ్చే ఎనీ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్స్ హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో దాని గురించి మనం ఇది చేస్తున్నాం ఈ వీడియో, ఓకేనా. ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం iRise యూట్యూబ్ ఛానల్కి చూస్తున్నారంటే యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ డూ లైక్ అవర్ కంటెంట్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్, ఓకేనా. ఇంకా ఏంటి, ఇంకేమైనా ఫీడ్బ్యాక్ కావాలి, ఇంకేమైనా మీకు ఫర్దర్గా కావాలి అనుకుంటే కామెంట్స్లో తెలపండి. మీకు ఏం కావాలి కంటెంట్, వీ విల్ ట్రై టు డూ దట్ కంటెంట్, ఓకేనా. ఇంకా iRise యాప్ ఇన్స్టాల్ చేయని వాళ్ళు కూడా ఉంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. ఏపీలో జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్, అందులోని రీజనింగ్ పార్ట్ క్వశ్చన్స్ అరౌండ్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి ఎగ్జామ్లో. 100 క్వశ్చన్స్లో మనకు ఒక 13 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ 13 క్వశ్చన్స్కి అవుట్ ఆఫ్ 13 చేయాలి ఎక్కడైనా. ఇప్పుడు ఐదర్ టీఎస్పిఎస్సిలో కానీ ఎక్కడ వచ్చినా కూడా 100% ఆఫ్ ద క్వశ్చన్స్ మనం చేయగలగాలి ఇలాంటివి. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ ఆర్ రీజనింగ్లో వచ్చిన క్వశ్చన్ మనకు గన్ షాట్గా పెట్టేయచ్చు. అదే ఒకవేళ జిఎస్లో వచ్చింది అంటే కొంచెం డౌట్ ఉంటుంది మనకి. ఇలాంటి క్వశ్చన్స్ మనం 100% స్కోర్ చేయాలి, ఓకేనా. 13 అవుట్ ఆఫ్ 13 చేశారా లేదా, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి సొల్యూషన్, మీరు ఎక్కడ తప్పు చేశారు, ఎలా చేయాల్సి ఉండే. ఎగ్జామ్ రాయని వాళ్ళు ఈ క్వశ్చన్ చూసుకొని వెంటనే సాల్వ్ చేసుకోండి, పాస్ చేసుకొని మీరు సొల్యూషన్ చెక్ చేసుకోండి, ఓకేనా. లెట్స్ చెక్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇన్ ద గివెన్ డయాగ్రామ్ 3 classes of population are represented by 3 figures. Okay, the triangle represents the school teachers, the square represents the married persons, and the circle represents the persons living in joint family. The married persons living in joint family but not working as school teachers are represented by. అంటే ఏమంటున్నాడు ఇక్కడ క్లియర్గా, ఫస్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఒక 3 క్లాసెస్ తీసుకున్నాడు. 3 క్లాసెస్ ఆఫ్ పాపులేషన్. ఏంటి ఆ క్లాసెస్, స్కూల్ టీచర్స్, మ్యారీడ్ పర్సన్స్ అండ్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్. ఈ 3 క్లాసెస్ని ఒకటి స్క్వేరా, మరి దానికి దేనికి ఏం రిప్రజెంటేషన్ చేశాడో వాడు చెప్తాడు ఇక్కడ. స్క్వేర్ అంటే ఏంటి, సర్కిల్ అంటే ఏంటి, ట్రయాంగిల్ అంటే ఏంటి అని. సో దాని నుండి మనకు వాడు అడిగింది ఏంటి, వాడు అడిగిన క్వశ్చన్ ఏంది, ద మ్యారీడ్ పర్సన్స్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్ బట్ నాట్ వర్కింగ్ యాజ్ స్కూల్ టీచర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై అని అడుగుతున్నాడు మనకి, ఓకేనా. ఇప్పుడు దానికి మనం చూద్దాం సొల్యూషన్. తెలుగు మీడియం క్యాండిడేట్స్ తెలుగు మీడియంలో చదువుకోండి. ఇచ్చిన చిత్రంలో జనాభా యొక్క 3 వర్గాలను 3 ఆకారాల ద్వారా సూచించారు. అంటే మీకు తెలుసు కదా, త్రిభుజం అంటే ట్రయాంగిల్, దాన్ని ఏమన్నారు టీచర్స్గా రిప్రజెంట్ చేశారు. చతురస్రం అంటే స్క్వేర్ని ఎలా వివాహితులు అంటే మ్యారీడ్ పర్సన్స్, వృత్తం సంయుక్త కుటుంబంలో అంటే వృత్తం అంటే ఏంటి సర్కిల్లో ఎలా జాయింట్ ఫ్యామిలీస్గా రిప్రజెంట్ చేశాడు. సో మీకు ఇంకా బేసిక్ నుంచి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఏంటి ఇప్పుడు దేనికి ఏది అని మనం రాసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఇక్కడ రాసుకోవాలంటే ఇక్కడ రాసుకోండి. ట్రయాంగిల్ అంటే, లేకపోతే సింబల్గా రాసుకోండి. ట్రయాంగిల్ అంటే ఏమి ఇచ్చాడు, స్కూల్ టీచర్స్, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, స్క్వేర్ రిప్రజెంట్స్ ద మ్యారీడ్ పర్సన్స్. స్క్వేర్ ఏముందంట, మ్యారీడ్ పర్సన్స్, ఓకే, మ్యారీడ్ పర్సన్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, సర్కిల్ రిప్రజెంట్స్ ద పర్సన్స్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. సర్కిల్ రిప్రజెంట్స్ ద పర్సన్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ, ఓకే. ఈ 3 మనకు, ఓకే. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు, దేనికి కనుక్కోమన్నాడు, ద మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఏముండాలి, లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఏముంది, బట్ నాట్ వర్కింగ్ యాజ్ ఎ స్కూల్ టీచర్గా వర్క్ చేయకూడదు. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్లో ఉండాలి కానీ ట్రయాంగిల్లో ఉండకూడదు, ఓకేనా. ట్రయాంగిల్లో ఉండకూడదు. ఇక్కడ చూడండి ఫిగర్లో ఇచ్చిన ఒక్కొక్క ఆల్ఫాబెట్ చూడండి. ట్రయాంగిల్లో ఉండకూడదు అంటే ఇది ట్రయాంగిల్ కదా, ఓకే. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్, కానీ నేను అందరికీ అర్థమయ్యేలా బేసిక్ నుంచి చెప్తున్నాను, ఓకేనా. ఫస్ట్ టైం వ్యూయర్స్కి కూడా అర్థమయ్యేలా, ఓకేనా. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ లేదు మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారంటే డైరెక్ట్ మార్క్ చేయొచ్చు. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్, ఓకేనా. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్లో ఉండకూడదు, ఓకే రైట్. ఈ ట్రయాంగిల్లో ఉండకూడదు అంటే ఇది మనకు అవసరం లేదు, ఓకే రైట్. నెక్స్ట్ ఏం అడిగాడు వాడు, మ్యారీడ్ స్క్వేర్లో ఉండాలి,
ట్రయాంగిల్లో ఉండకూడదు, స్క్వేర్లో ఉండాలి, సర్కిల్లో ఉండాలి. స్క్వేర్లో ఉండాలి అండ్ సర్కిల్లో ఉండాలి అంటే ఇదే కదా మనకి మ్యూచువల్గా ఉన్న పార్ట్. ఓకే, మ్యూచువల్గా ఉన్న పార్ట్లో ఏముంది, డి ఉంది. ఈ మాత్రం ఓన్లీ సర్కిల్లో ఉంది, స్క్వేర్లో లేదు. సో డి ఈజ్ అవర్ ఆన్సర్ కదా. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైందా ఇక్కడ క్లియర్గా? వాడు ఇచ్చింది ఏంటి అంటే ట్రయాంగిల్నేమో టీచర్స్గా డినోట్ చేశాడు, స్క్వేర్స్నేమో మ్యారీడ్ పర్సన్స్గా డినోట్ చేశాడు, సర్కిల్నేమో జాయింట్ ఫ్యామిలీస్గా డినోట్ చేశాడు. వాడు ఏం అడుగుతున్నాడు అంటే ద పర్సన్స్ హూ ఆర్ మ్యారీడ్ అండ్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్ బట్ నాట్ వర్కింగ్ యాజ్ ఎ స్కూల్ టీచర్స్. ఇది ఉండకూడదు కాబట్టి ఇది రాంగ్ పెట్టుకున్నాం. ఈ రెండిట్లలో ఇంటర్లింక్డ్గా ఉండాలి. అది మనకు ఆప్షన్ డి ఉంది. సో దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడగానే వెంటనే మీరు పాజ్ చేసుకొని అవసరమైతే సొల్యూషన్ ట్రై చేయండి. సొల్యూషన్ మొత్తం చూడకండి. ఓకేనా, ఆ తర్వాత మీరు ఒకవేళ మీకు సొల్యూషన్ రాకపోతే చెక్ చేసుకోండి. వస్తే నేను ఎలా అప్రోచ్ అయ్యాను, మీరు ఎలా అప్రోచ్ అయ్యారో చూడండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 47th క్వశ్చన్, ఐ మీన్ సెకండ్ క్వశ్చన్ ఇన్ ద రీజనింగ్ క్వశ్చన్స్లో. ఇఫ్ యూ రైట్ డౌన్ ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 దెన్ హౌ మెనీ టైమ్స్ డూ యూ రైట్ 5 అంటున్నాడు. ఓకేనా, అర్థమైంది కదా. మీరు 1 నుండి 100 వరకు అన్ని సంఖ్యలను వ్రాస్తే 5 అనే అంకెను ఎన్నిసార్లు రాస్తారు? అర్థమైంది కదా క్లియర్గా. 1 to 100 అనే నెంబర్స్ రాస్తున్నప్పుడు 5 అనే నెంబర్ని ఎన్నిసార్లు రాస్తారు అంటున్నాడు. బేసిక్గా డైరెక్ట్ షార్ట్ కట్స్ అనేవి ఇక్కడ చెప్పకూడదు. ఎందుకు అంటే షార్ట్ కట్ స్పెసిఫిక్ టు ఆ ఇన్స్టిట్యూట్లో చెప్తారు. కాబట్టి మనం జనరలిస్టిక్ ప్యాటర్న్లో చూద్దాం. జనరలిస్టిక్ ప్యాటర్న్లో 5 ఎక్కడెక్కడ వస్తుందో చూడండి. 5, 15, 100 లోపు అన్నాడు. 15, 25, 35, 45, నెక్స్ట్ ఏముంది 55, నెక్స్ట్ 65, 75, 85, 95, అంతే. 100 లోపు అన్నాడు కదా, 1 to 100 అన్నాడు. అది చూసుకోండి, 1 to 100 లోపు ఇవి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకా పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ చూడండి 55లో మనకు 50 అనే నెంబర్లో మనకు ఇంకా పాసిబిలిటీస్ ఉంటాయి కదా. 50, 50, 51, 52, 53, 54, ఇక్కడ 55 ఆల్రెడీ రాశాను. సో 55 రాయకూడదు, మళ్ళీ డబల్ టైం అవుతుంది. 56, 57, 58, 59, అంతే. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైందా? 1 to 100 రాస్తున్న మన నెంబర్స్ 1 to 100 రాసేటప్పుడు 5ని ఎన్ని టైమ్స్ రాస్తామని అడిగాడు. 5ని ఎన్ని టైమ్స్ రాస్తాము? 5, 15, 25 అలా రాస్తాము. మళ్ళీ 50 అనే నెంబర్ నుంచి స్టార్ట్ అయితే ప్రతి దాంట్లో 5 ఉంటుంది. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఎన్నిసార్లు 5 రాసామో చూసుకోండి. ఇక్కడ 1 టైం 5, 1 టైం అంటే 1, 2, 3, 4, 5. ఇక్కడ చూడండి 2 టైమ్స్ కదా, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 టైమ్స్ రాసాం. సో 20 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. 47th వన్ ఆప్షన్ బి. వాడు అదే కదా అడిగింది, హౌ మెనీ టైమ్స్ డూ యూ రైట్ 5 అన్నాడు. 5ని ఎన్ని టైమ్స్ రాసాము? 20 టైమ్స్ రాసాము. ఓకేనా, ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? PQRST ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి. ఇక్కడ ఏంటి, మనకు సర్క్యులర్ టేబుల్లో జనరల్గా మనకు ఫేసింగ్ ద సెంటరా లేకపోతే ఫేసింగ్ అవుట్ సైడ్ ద సెంటరా అని ఇస్తాడు. లేదు, ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇవ్వలేదు. సో మనకు అంబిగ్విటీ ఉండొచ్చు. కానీ మీరు ఫేసింగ్ ద సెంటర్ లేకపోతే ఫేసింగ్ అవుట్ సైడ్ ద సెంటర్ చూసుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము? ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్ కదా. సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఫస్ట్ సర్కిల్ గీసుకున్నాం. ఎంతమంది? 5 మెంబర్స్. 1, 2, 3, 4, 5. ఓకే, నేను ఫేసింగ్ ద సెంటర్గా అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, ఫేసింగ్ ద సెంటర్గా అజ్యూమ్ చేసుకున్నాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి అండ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. అంటే ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి అంటే ఫస్ట్ పి పెట్టండి. పి ఇక్కడ పెడితే నేను ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి అంటే ఆర్ రైట్ ఇదే కదా. ఇమ్మీడియట్ రైట్ అని కూడా చెప్పాలి యాక్చువల్గా, కానీ రైట్ ఆఫ్ పి అన్నాడు. నేను ఇమ్మీడియట్ రైట్గా అజ్యూమ్ చేసుకుంటాను. ఈ క్వశ్చన్లో చాలా మనకు అంబిగ్వస్ సెంటెన్స్ ఉన్నాయి, అంటే కన్ఫ్యూజ్ చేయడానికి, పర్ఫెక్ట్గా చెప్పడానికి ఇవ్వలేదు. ఫేసింగ్గా ఇవ్వలేదు, ఫేసింగ్ అవుట్ సైడ్ ఇవ్వలేదు, ఇమ్మీడియట్ రైటా, సెకండ్ రైటా, అసలు ఏ రైటో ఇవ్వలేదు. సో ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి అండ్ అని చెప్తున్నాడు అంటే మళ్ళీ ఆర్ గురించే చెప్తున్నాడు. అండ్ ఆర్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఆర్ ఎక్కడుంది? సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. అంటే ఇక్కడ ఎస్ని పెడితే ఫస్ట్ లెఫ్ట్ ఇది అవుతుంది, సెకండ్ లెఫ్ట్లో ఆర్ ఉంది. ఓకేనా, ఇది అర్థమైంది కదా. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, టీ ఈజ్ నాట్ బిట్వీన్ పి అండ్ ఎస్. పీకి ఎస్కి మధ్యలో
టీ ఉండకూడదు అంటున్నాడు. అంటే ఇక్కడ టీ ఉండొద్దు అంటే ఆబ్వియస్గా ఇదే కదా మనకి ఇంకా మిగిలిపోయింది. సో ఇక్కడ టీ పెట్టాం. మళ్ళీ మనకి ఏం చెప్తున్నాడు, PQRST కూర్చున్నారు అంటున్నాడు. ఇప్పుడు P పెట్టాం, RST పెట్టాం, ఇంకా మిగిలింది ఏంటి, Q. సో ఇక్కడ ఆబ్వియస్గా క్యూనే కదా కూర్చునేది. ఓకేనా. ఇప్పుడు 5 మెంబర్స్ ఇన్ ఏ సర్కిల్ మనం అజ్యూమ్ ఏం చేసుకున్నాము, ఫేసింగ్ ద సెంటర్ అజ్యూమ్ చేసుకున్నాం. సో దీనికి అరేంజ్మెంట్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏముందో చూద్దాం. హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అంటున్నాడు. ఆర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆర్కి సెకండ్ లెఫ్ట్ ఉండాలంట. సో ఫస్ట్ లెఫ్ట్లో ఎవరున్నారు, P ఉన్నాడు. సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు, Q ఉన్నది. ఓకే, Q ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంది అనుకోండి, ఫేసింగ్ ద సెంటరే ఎందుకు తీసుకోవాలి సార్ అంటే, అప్పుడు ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ తీసుకోండి, అవుట్ సైడ్ ద సెంటర్ తీసుకోండి ఫేసింగ్. అట్లా కూడా చేసి చూడండి పాసిబిలిటీ. ఓకేనా, అట్లా కూడా చేసి చూడండి. ఒకవేళ క్యూనే వస్తే మనకు ఆన్సర్ ఓకే. ఇన్ కేస్ వేరే ఆప్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆ 2 ఆప్షన్స్కి ఆన్సర్ ఇస్తాడా లేకపోతే అసలు క్వశ్చన్ డిలీట్ చేస్తాడా చూసుకోవాలి. ఓకేనా. మీరు ఇంకొక కేస్ మీరు పాసిబిలిటీ మీరు ట్రై చేయొచ్చు. నేను ఫేసింగ్ ద సెంటర్ అజ్యూమ్ చేశాను, మీరు ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ చేయండి, పాసిబుల్. ఓకేనా. 48th వన్ ఆప్షన్ ఏ వచ్చింది నాకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్ బిలో. ఈ ఒక ఫిగర్ ఇచ్చారు, మాస్టర్ ఫిగర్. ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి మనం, ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఓన్లీ ఒక ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత ఏంది కంబైన్డ్ ట్రయాంగిల్స్. కంబైన్డ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, 2 ట్రయాంగిల్స్ని కలిపితే వచ్చే ఒక ట్రయాంగిల్, 3 ట్రయాంగిల్స్ని కలిపితే ఒక ట్రయాంగిల్, అట్లా ఏమైనా షేప్స్ పాసిబిలిటీ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఓకేనా. సో సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇన్సైడ్ దిస్ రాంబస్ ఆర్ డైమండ్ షేప్ అనుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4. ఓకేనా, ఇవి 4 అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇది ఒక ఇండివిజువలే కదా. సో ఇది 5 6 7 8, ఓన్లీ సింగిల్ ట్రయాంగిల్స్ 8 వచ్చాయి. సో ఇక్కడ ఎన్ని 8. ఓకే, ఇప్పుడు 8 అయిపోయినాయి. నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్ని కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా చూడండి. ఈ 2 ట్రయాంగిల్స్ కదా, ఈ 2 ట్రయాంగిల్స్ని కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్ వస్తుంది కదా. సో 1. నెక్స్ట్ చూడండి, ఈ 2 ట్రయాంగిల్స్ని కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్ వస్తుంది కదా. సో 1. ఆ తర్వాత ఈ 2 ట్రయాంగిల్స్ని కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్ వస్తుంది కదా, +1. ఈ 2 ట్రయాంగిల్స్ని కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్ వస్తుంది, +1. సో ఇవన్నీ వచ్చాయి. 2 కంబైన్ చేస్తే ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా, లేదు. సో దిస్ ఈజ్ 4. నెక్స్ట్ 3 ట్రయాంగిల్స్ని కంబైన్ చేస్తే ఏమైనా పాసిబిలిటీ వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. 4 ట్రయాంగిల్స్ని కంబైన్ చేస్తే ఛాన్స్ లేదు. సో మీరు ఇలా చెక్ చేసుకోవాలి ఇలాంటి ఫిగర్. సో 8 వచ్చాయి, 4 వచ్చాయి. సో 8 + 4 చేయండి. 8 + 4 చేస్తే ఎంత వస్తుంది, దట్ ఈస్ 12. 12 ఉందా చూడండి ఆప్షన్స్లో, ఆప్షన్ సి ఇచ్చాడు 12. సో ఈ మాస్టర్ ఫిగర్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు, మనం కనుక్కున్నాం కదా 12 ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి కాబట్టి లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దట్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. గరిమా ఈజ్ టాలర్ దాన్ సరిత బట్ నాట్ టాలర్ దాన్ రీనా. అంటే ఇదేంది, సీక్వెన్స్ ఆర్ ర్యాంకింగ్ అరేంజ్మెంట్ లా. ఇది ఒకటి పజిల్లే, కానీ పజిల్ అంత కాదు, జస్ట్ మనకు ఓన్లీ అరేంజ్మెంట్ చేయాలి. అరేంజ్మెంట్ హైట్స్ అంటే లెస్ దానా అంటే ఒక గ్రేటర్ దాన్, సారీ అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా, ఏదైనా ఒకటి అరేంజ్మెంట్ చేస్తూ పోండి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ గరిమా ఈజ్ టాలర్ దాన్ సరిత అంటున్నాడు. అంటే ఏంటి, గరిమా ఈజ్ టాలర్ దాన్ సరిత. ఓకేనా, ఇంతే కదా. గరిమా ఈజ్ గ్రేటర్ దాన్ సరిత హైట్స్లో. హైట్ ఈజ్ పారామీటర్ ఇక్కడ. ఓకేనా, హైట్స్ అనే పారామీటర్లో వాడు ఏం చెప్తున్నాడు, గరిమా ఈజ్ టాలర్ దాన్ సరిత బట్ నాట్ టాలర్ దాన్ రీనా. అంటే రీనా కంటే తక్కువ ఉందంట. ఓకే, గరిమా అనే ఆమె సరిత కంటే ఎక్కువ ఉంది కానీ రీనా కంటే తక్కువ ఉంది. ఓకే, అండ్ ఏమంటున్నాడు, అండ్ తన్య ఆర్ ఆఫ్ సేమ్ హైట్. అంటే ఏంటి, రీనా అండ్ తన్య ఆర్ ఆఫ్ సేమ్ హైట్ అంటే రీనా అండ్ తన్య అంటే వీళ్ళిద్దరూ సేమ్ హైట్లో ఉన్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, గరిమా ఈజ్ షార్టర్ దాన్ అను. గరిమా ఈజ్ షార్టర్ దాన్ అను. ఓకే, అంటే ఓకే ఇది రాసి పెట్టుకోండి, ఇది దీంట్లో ఇన్క్లూడ్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది, అమాంగ్ ఆల్ ద గర్ల్స్ హూ ఈజ్ షార్టెస్ట్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు అరేంజ్మెంట్ చేయండి. అరేంజ్మెంట్ మళ్ళీ రీఅరేంజ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఎవరున్నారు, రీనా ఉంది, నెక్స్ట్ తన్య, వీళ్ళిద్దరు సేమ్. ఇక్కడ ఏమంటున్నాడు, అనుష ఈజ్ గ్రేటర్ దాన్ గరిమా అంటున్నాడు. అంటే గరిమా కంటే ముందే అను ఉండాలి. సో ఇక్కడ అను ఉంది, ఇక్కడ గరిమా ఉంది, నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా సరిత ఉంది. సో ఇదే కదా 5 మెంబర్స్ అరేంజ్మెంట్. ఇది అసెండింగ్ ఆర్డర్. అంటే ఇది ఇక్కడ షార్ట్, ఇది తక్కువ హైట్, ఇక్కడ హయ్యెస్ట్ హైట్.
ఓకే, ఫైనల్ అరేంజ్మెంట్ చేసాం. సో దీంతో మనకు పని లేదు. ఓకే, ఫైనల్ అరేంజ్మెంట్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏమడిగాడు, అమాంగ్ ఆల్ ద గర్ల్స్ హూ ఈజ్ ద షార్టెస్ట్ అంటున్నాడు. షార్టెస్ట్ అంటే ఎవరు? ఎస్ అంటే మనకు సరిత ఉంది కదా ఇందులో. సో సరిత ఈజ్ షార్టెస్ట్. సో సరిత ఈజ్ అవర్ ఆన్సర్. సరిత ఎక్కడ ఉంది? సరిత ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సరిత అనేట అమ్మాయి షార్టెస్ట్ ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ నెంబర్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నెంబర్ సిరీస్ అనే ప్యాటర్న్లో మనకి క్వశ్చన్ పడింది. ఓకేనా, నెంబర్ సిరీస్లో ఫస్ట్ నెంబర్ సిరీస్ డైరెక్ట్ చేసేయచ్చు, మీకు క్లియర్గా ఉండాలని ఇంకా రాస్తున్నాను నేను మళ్ళీ. 10, 17, 26, 37, నెక్స్ట్ ఏముంది 50, అండ్ నెక్స్ట్ లాస్ట్ నెంబర్ మనకి మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు. మధ్యలో నెంబర్ కూడా మిస్సింగ్ ఇవ్వలేదు. లాస్ట్ నెంబర్ అంటే కొంచెం ఈజీ. ఓకేనా, ఫస్ట్ ఏముంది, నెంబర్స్ అంటే లార్జ్ జంప్ ఏం లేదు, స్మాల్ జంప్, నేరో జంపే ఉంది. సో ఇలాంటి దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఏం చేస్తాము? డిఫరెన్సెస్ చూస్తాం. సో నేను డిఫరెన్సెస్ చూస్తున్నా. ఫస్ట్ డిఫరెన్సెస్ చూడండి. డిఫరెన్సెస్ చూస్తే ఓకే, డిఫరెన్సెస్ చూడండి. ఇక్కడ ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 + 3. ఓకే, 5కి 10కి డిఫరెన్స్ ఎంత ఉంది? +5. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది? +7. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది? చూడండి 6, ఇది ఒక +3 అంటే 9. ఓకే, 3, 5, 7, 9 మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అంటే ఆడ్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 3. ఓకేనా, 26, 37 అంటే డిఫరెన్స్ ఎంత? +11. ఓకే, ఇది డిఫరెన్స్ ఎంత ఉంది? +13. ఓకే, అర్థమైందా? 3, 5, 7, 9, 11, 13 అంటే నెక్స్ట్ ఎంత రావాలి? ఆబ్వియస్గా 15 రావాలి. సో నెక్స్ట్ ఏం రావాలి? 15 రావాలి. సో మనకి నెక్స్ట్ ఫాలోయింగ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి? 50, 50 + 15. 50 + 15 ఎంత? 65. ఓకేనా, 65 ఈజ్ అవర్ ఆన్సర్. 65 ఎక్కడ ఇచ్చాడు? ఆప్షన్ సి. ఓకేనా, నెంబర్ సిరీస్లో నుంచి పడింది, ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ డిఫరెన్సెస్లో నుంచే. ఓకేనా, అర్థమైంది కదా. సో 65 ఈజ్ అవర్ ఆన్సర్. డిఫరెన్సెస్ చెక్ చేసుకోండి, అన్నీ ఆడ్ నెంబర్సే ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ 3, 5, 7, 9, 11, 13. సో ఆబ్వియస్గా మనకు 15 రావాలి నెక్స్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ఏమిచ్చాడు చూడండి. ఇఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు 10, J ఈజ్ ఈక్వల్స్ టు 20, O ఈజ్ ఈక్వల్స్ టు 30 అండ్ T ఈజ్ ఈక్వల్స్ టు 40, వాట్ విల్ బీ ద కోడ్ ఫర్ P + E + S + T. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయండి, వాడు ఏమి ఇచ్చాడు? E ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు, J ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇచ్చాడు, O ఈజ్ ఈక్వల్స్ టు 30, T ఈజ్ ఈక్వల్స్ టు 40. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. సో మీరేం చేయాలి? దేనికి కనుక్కోవాలి? దేనికి కనుక్కోమన్నాడు? P + E + S + Tకి ఎంత అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది ఎలా ఇచ్చాడో చూడండి. మీకు ఫస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్పేటప్పుడు ఆల్ఫాబెట్స్కి కరస్పాండింగ్ న్యూమరికల్ వాల్యూస్ అనేది చెప్తారు. అంటే ఏంటి? ఏ అంటే 1, B అంటే 2, C అంటే 3 అని కరస్పాండింగ్ వాల్యూస్. అంటే Z అంటే 26 అది నేర్పిస్తారు డెఫినెట్గా. చూడగానే మీరు ఒక ఆల్ఫాబెట్ చూడగానే దాని కరస్పాండింగ్ న్యూమరికల్ వాల్యూ మీకు తెలిసిపోతుంది వెంటనే. సో కరస్పాండింగ్ న్యూమరికల్ వాల్యూస్ రాసుకోండి ఫస్ట్. E అంటే ఎంత? జనరల్గా 5, J అంటే ఎంత? 10, నెక్స్ట్ O అంటే ఎంత? 15, T అంటే ఎంత? 20. ఓకే, ఇది మనకి యాక్చువల్ వాల్యూస్. కానీ వాడు ఎలా ఇచ్చాడు? 5ని 10గా కోడ్ చేశాడు, 10ని 20గా కోడ్ చేశాడు, 15ని 30గా కోడ్ చేశాడు, 20ని 40గా కోడ్ చేశాడు. అంటే ఏంటి? కరస్పాండింగ్ న్యూమరికల్ వాల్యూస్ని వాడు ఇచ్చిన కోడ్ ఏంటి? డబుల్ చేసి ఇచ్చాడు. అర్థమైందా? సో డబుల్ చేసి ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? పెస్ట్కి కనుక్కోమన్నాడు. పెస్ట్కి యాక్చువల్ వాల్యూ ఎంత ఉందో దానికి డబుల్ చేసి రాసి దాన్ని సమ్ కనుక్కుంటే సరిపోతుంది కదా. ఓకేనా, మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే డైరెక్ట్ కరస్పాండింగ్ న్యూమరికల్ వాల్యూస్ రాసుకొని ఆ తర్వాత డబుల్ చేసుకోండి. లేదు నాకు తెలుసు అనుకుంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్ P అంటే ఎంత? 16, 16ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 32 ప్లస్ E అంటే ఎంత? 5, 5ని డబుల్ చేస్తే 10. ఓకే, S అంటే ఎంత? 19, 19ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 38. నెక్స్ట్ T అంటే ఎంత? 20, 20ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 40. ఓకే, వీటిని సమ్ చేయండి సరిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, సమ్ చేసేటప్పుడు కూడా చాలా తెలివిగా సమ్ చేయాలి. 32 + 38 అంటే ఎంత? 8ని ఇక్కడ సమ్ చేస్తే 32 + 8 40, 40 + 30 చేస్తే ఎంత? 70. ఓకే, 70 వచ్చింది. ఈ 10 + 40 చేయండి 50, 70 + 50 చేస్తే ఎంత వచ్చింది?
120. సో 120 అనేది ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి. 120 అనేది ఆప్షన్ ఏలో ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా వెరీ క్లియర్గా. కరస్పాండింగ్ న్యూమరికల్ వాల్యూస్ తీసుకున్నాము, దానికి డబుల్గా చేసి ఇచ్చాడు కోడింగ్. సో వీటికి కరస్పాండింగ్ వాల్యూస్ ఎంత? పి అంటే 16, ఈ అంటే 5, ఎస్ అంటే 19, టీ అంటే 20. వీటికి డబల్ చేసాం అంటే ఏంటి? ఇంటూ 2 చేసాం ప్రతిదీ. సో 16 ఇంటూ 2 చేస్తే 32, 5 2 జా 10, 19 2 జా 38, 22 జా 40. ఈ డబుల్ చేస్తే వచ్చిన వాల్యూస్ని సమ్ చేసాం. సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 120 వచ్చింది. 120 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ఇట్ షోస్ 4:15 PM ఇన్ డిగ్రీస్. అంటే మీకు అర్థమైంది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? క్లాక్స్ నుంచి వచ్చింది. క్లాక్స్లో ఏమి ఇచ్చాడు? మనకున్న 2 హ్యాండ్స్ అంటే ఏం హ్యాండ్స్ ఉంటాయి? మినిట్స్ హ్యాండ్ ఉంటుంది, హవర్ హ్యాండ్ ఉంటుంది. వాడు ఏమడుగుతున్నాడు? 4:15 అని టైం అయినప్పుడు హవర్స్ హ్యాండ్కి మినిట్స్ హ్యాండ్కి ఎంత యాంగిల్ ఉంది డిఫరెన్స్ అని అడుగుతున్నాడు. దీనికి మీకు రెడీమేడ్ ఫార్ములా ఒకటి ఉంది కదా. రెడీమేడ్ ఫార్ములా యాంగిల్ బిట్వీన్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ హవర్స్ హ్యాండ్ కనుక్కోవడానికి టీటా ఈజ్ ఈక్వల్స్ టు 30h మైనస్ 11m/2. ఓకేనా? ఇదేంటి? మాడ్యులస్లో ఉండాలి. మాడ్యులస్ అంటే అర్థం తెలుసు కదా, అది నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా పాజిటివే. ఓకేనా? అంటే యాంగిల్ ఎక్కడ కూడా మనకు నెగిటివ్లో ఉండదు. వాడు చెప్పదలుచుకుంది అదే. మాడ్యులస్ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా పాజిటివ్ అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ ఏంటి? వాడు ఇచ్చిన మనకు టైం ఏంటి? 4:15. ఓకేనా? 4:15 అంటే అర్థం ఏంటి? 4 hours 15 minutes అని అర్థం. సో హవర్స్ ప్లేస్లో 4 పెట్టండి, మినిట్స్ ప్లేస్లో 15 పెట్టండి. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ ఎన్ని హవర్స్? 4 hours మైనస్ ఇదేంటి 11 ఇంటూ ఎం అంటే ఎంత? 15 minutes. ఓకే, బై 2. ఓకేనా? నెక్స్ట్ చేయండి. 34 జా ఎంత? 120. 11 ఇంటూ 15 అంటే ఎట్లా చేయాలి? అదే కొత్త నెంబర్స్ లాగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. 11 ప్లేస్లో నేను 10+1 రాస్తాను, అంతేనా? ఇప్పుడు చూడండి, 15 ఇంటూ 10 చేస్తే 150, 15 1 జా 15 అంటే ఎంత? 165. 165 ఏం చేయాలి? బై 2 చేయాలి. సో 165 డివైడెడ్ బై 2. 2 8 జా 16, 2 2 జా 4.5, 82.5. ఓకేనా? 82.5. దీనికి మాడ్యులస్ పెట్టుకోండి. ఆబ్వియస్గా పాజిటివే వస్తుంది. హయ్యర్ నెంబర్ మైనస్ లోయర్ నెంబర్ కాబట్టి మాడ్యులస్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో 120 మైనస్ 82.5 అంటే ఏంటి? మళ్ళీ దానికి పక్కన రాసుకోవాల్సిన పని లేదు. 120లో నుంచి 80ని మైనస్ చేయండి. ఫస్ట్ 80ని మైనస్ చేస్తే మీకు ఎంత పోతుంది? 40 వస్తుంది మిగిలింది. సో 40. ఇంకా ఇక్కడ 80నే మైనస్ చేసాం, మరి -2.5 ఉంది కదా. -2.5 ఉంది కాబట్టి 40లో నుంచి మళ్ళీ -2.5 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? ఆబ్వియస్గా 37.5 వస్తుంది. సో 37.5 ఎక్కడ ఉందో చూసుకోండి ఆన్సర్. 45, 36, 37.5 ఇక్కడ ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా. 37.5 degrees ఉందంట మినిట్స్ హ్యాండ్కి, హవర్స్ హ్యాండ్కి. అతను అడిగింది అదే కదా. ద అక్యూట్ యాంగిల్, అక్యూట్ అని మనం మెన్షన్ చేశాడు. ఇక్కడ ఆప్షన్స్లో ఏదైనా ఎలిమినేట్ చేసేలా ఉందా? అక్యూట్ అంటే తెలుసు కదా, <90 degrees అంటే అక్యూట్. సో అలాంటి ఆప్షన్స్ ఏం లేదు. సమ్ టైమ్స్ ఒకవేళ ఈ 3 ఆప్షన్స్లో మనకు అన్ని అబ్ట్యూస్ యాంగిల్స్ కానీ రైట్ యాంగిల్స్ కానీ ఇస్తే స్ట్రేట్ అవే ఒకటే ఆప్షన్ ఉంటే పెట్టేయచ్చు. ఇక్కడ మనం క్లియర్గా నేర్చుకోవాల్సింది ఏంటి? టీటా అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ హవర్స్ హ్యాండ్. అడిగింది అదే కదా, యాంగిల్ బిట్వీన్ 2 hands అన్నాడు. సో టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ హవర్స్ హ్యాండ్. అది కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది? ఫార్ములా ఏంటి? టీటా ఈజ్ ఈక్వల్స్ టు 30h మైనస్ 11m/2. ఓకేనా? ఈ ఫార్ములాలో హెచ్ ప్లేస్లో ఎన్ని హవర్స్ చెప్పాడో అన్ని హవర్స్, ఎం ప్లేస్లో ఎన్ని మినిట్స్ చెప్పాడో అన్ని మినిట్స్. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి చాలు ఈ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? రవి వాక్స్ 10 meters ఇన్ ఫ్రంట్ అండ్ 10 meters టు ద రైట్. అంటే ఇదేంటి? డిస్టెన్సెస్ అండ్ డైరెక్షన్స్ ఉంది కదా. డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్లో మిక్సింగ్లో వచ్చిన క్వశ్చన్. ఓకేనా? ఏమేమి చెప్తున్నాడో అది చేసుకుంటూ పోండి. ఓకేనా? ఏం చెప్తున్నాడు? రవి వాక్స్ 10 meters ఇన్ ఫ్రంట్ అంటే రవి ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అని మనకు చెప్పలేదు. మనం అజ్యూమ్ చేసుకుందాం హీస్ ఫేసింగ్ దిస్ డైరెక్షన్ అనుకుందాం. రవి వాక్స్ 10 meters ఇన్ ఫ్రంట్ అన్నాడు. సో 10 meters హీ వాక్స్ ఇన్ ఫ్రంట్. సో దిస్ ఈజ్ 10 meters. నెక్స్ట్ ఏముంది? అండ్ 10 meters టు ద రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ అంటే మీకు ఆబ్వియస్గా తెలుసు కదా, రైట్ సైడ్ అంటే ఇదే కదా. సో ఏమంటున్నాడు? రైట్కి 10 meters వెళ్తాడంట. ఓకే, దిస్ ఈజ్ 10 meters రైట్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి.
దెన్ ఎవ్రీ టైమ్ ఇప్పుడు ఫేసింగ్ ఇటు ఫేస్ చేస్తున్నాడు. ఓకే, ఇలాంటి డైరెక్షన్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీకు తెలియాల్సింది బేసిక్గా నార్త్ ఇటు, ఈస్ట్ ఇటు, వెస్ట్ ఇటు, సౌత్ ఇటు. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏమింది ఇక్కడ నుంచి. దెన్ ఎవ్రీ టైమ్ టర్నింగ్ టు హిజ్ లెఫ్ట్ హీ వాక్స్ 5, 15 and 15 meters రెస్పెక్టివ్లీ. హౌ ఫార్ ఈజ్ హీ నౌ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పొజిషన్. తెలుగులో చదువుకున్న వాళ్ళకి తెలుగులోనే చదవండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, వెరీ ఈజీ తెలుగులో. ఆ తర్వాత ప్రతిసారి ఎడమవైపుకు తిరుగుతూ 5, 15 మీటర్లు నడుస్తాడంట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఎవ్రీ టైం లెఫ్టే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ మళ్ళీ ఎంత నడవాలి, 5 అంటున్నాడు ఫస్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి 5 అన్నాడు ఫస్ట్. సో ఫస్ట్ 5 meters నడుస్తాడు. తర్వాత ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ అంట, 3 times లెఫ్టే అంట. సో లెఫ్ట్ మళ్ళీ ఎంత, 15 kilometers నడవాలి మళ్ళీ. సో మనకి ఇక్కడి వరకు 10 కదా, ఓకేనా, మరి 15 అన్నాడు కదా. సో ఇది 5 meters పెట్టుకోండి, ఓకేనా. 15 meters నడిచాడు, ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఇటు ఫేస్ చేస్తున్నాడు. ఓకేనా, ఫేస్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి రైట్ ఇది, లెఫ్ట్ ఇది, మళ్ళీ లెఫ్ట్కి ఎన్ని 15 kilometers నడవాలి. సో 15 meters, సారీ, ఇది 5 meters. ఓకేనా, ఎందుకంటే మనం ఇది 5గా తీసుకున్నాం కదా ఇక్కడ డిస్టెన్స్. సో ఇంకొక 10 నడవాలి కదా, ఇంకొక 10 అంటే ఇక్కడికి వస్తాడు, ఇది 10, 15 meters. ఇక్కడ నుంచి మీరు చూసుకోండి, అవసరమైతే మీరు మళ్ళీ ఒకసారి చదవండి. రవి ముందుగా 10 మీటర్లు నడుస్తాడు, 10 మీటర్లు నడిచాడు కదా. తర్వాత కుడివైపుకు 10 మీటర్లు నడుస్తాడు. ఇక్కడికి వచ్చినాక కుడివైపు అంటే ఏంటి, ఇదే కదా రైట్ సైడ్ 10 మీటర్లు నడుస్తాడు. ఆ తర్వాత ప్రతిసారి ఎడమవైపుకు తిరుగుతూ 5, 15 మీటర్లు నడుస్తాడంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి ఎడమవైపే అంట, ప్రతిసారి లెఫ్ట్. ఇక్కడికి 5 meters నడిచాడు, ఆ తర్వాత 15 meters నడిచాడు, ఆ తర్వాత మళ్ళీ 15 meters నడిచాడు. సో ఇది స్టార్టింగ్ పొజిషన్ అనుకుంటే, ఇది లాస్ట్ పొజిషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూడండి. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. అతను ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అంటున్నాడు. సో ప్రారంభ స్థానం అంటే ఇదే కదా స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. సో అంటే డైరెక్ట్గా ఇదే కదా డిస్టెన్స్. అంటే ఈ డిస్టెన్స్ ఎంతగా కోడ్ చేసాం మనం, ఇది 5 meters అనుకున్నాంగా. అంటే వాళ్ళిద్దరూ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండ్ పొజిషన్ 5 meters దూరంలో ఉన్నాడు, అదే కదా ఆన్సర్. సో 5 meters. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్, ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పి అండ్ క్యూ ఆర్ బ్రదర్స్, ఆర్ అండ్ ఎస్ ఆర్ సిస్టర్స్, పి ఈజ్ సన్ ఈజ్ ఎస్ బ్రదర్, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి. అంటే ఇదేంటి, బ్లడ్ రిలేషన్లో నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకేనా, ఏమంటున్నాడు, పి మరియు క్యూ సోదరులు, ఆర్ మరియు ఎస్ సోదరిమణులు, పి కొడుకు ఎస్ సోదరుడు, పికి ఆర్ ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, పి అండ్ క్యూ ఆర్ బ్రదర్స్ అంటే ఇట్లా రాస్తాం కదా మనం, బ్రదర్స్ అంటే సిబ్లింగ్స్ కదా. పి అండ్ క్యూ ఆర్ బ్రదర్స్ అన్నాడు, బ్రదర్స్ అంటే మేలే కదా. సో ఇలా డినోట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఆర్ అండ్ ఎస్ ఆర్ సిస్టర్స్ అంట. సో ఆర్ ఎస్ సిస్టర్స్, వీళ్ళు కూడా సిబ్లింగ్సే కానీ వీళ్ళు ఫీమేల్స్ కాబట్టి నెగిటివ్గా పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి, పీస్ సన్ ఈజ్ ఎస్ బ్రదర్. పీస్ సన్ ఈజ్ ఎస్ బ్రదర్ అంటే పీస్ సన్నే కదా, అంటే కింది జనరేషనే కదా. పీస్ సన్ అంటే పాజిటివే కదా, మేల్. పీస్ సన్ ఈజ్ ఎవరికి, ఎస్కి బ్రదర్ అంట. సో ఎస్ ఏంటి, ఫీమేల్, ఎస్కి బ్రదర్ అంట. ఓకే, ఎస్కి సిస్టర్ ఎవరు, ఆర్ ఇచ్చాడు. ఓకే, ఇది తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పెట్టాం. ఓకేనా, దీంతో సంబంధం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి అంటున్నాడు. సో ఆర్ ఎక్కడ ఉందో చూసుకోండి. సో హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ పి ఉంది. ఓకేనా, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి అంటే సెకండ్ జనరేషన్లో ఉన్నాడు ఆర్. హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి అంటున్నాడు. పికి కొడుకు వాళ్ళ సిస్టరే కదా, అంటే ఏమవుతుంది, ఆబ్వియస్గా వీళ్ళు ముగ్గురు వాళ్ళ పిల్లలే కదా. సో డాటర్ అవుతుంది కదా. ఓకేనా, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి, డాటర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. వెరీ సింపుల్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్స్లో కూడా అసలు దాంట్లో ఆలోచించాల్సిన పనే లేదు. ఇంకోటి ఏంటి, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ అనే ఒక క్వశ్చన్ పడుతుంది, అది అన్న కొంచెం ట్రిక్కీ కానీ అసలు ఇందులో ఏం లేదు. ఓకేనా, వెరీ సింపుల్ క్వశ్చన్. సో డాటర్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. ఓకేనా, వెరీ సింపుల్. నెక్స్ట్ వాట్ కమ్స్ నెక్స్ట్ అంట, ఏంటి, 7, 9, 16, 25, 41, 66 అంటే ఏముంది ఇక్కడ, నెంబర్ సిరీస్లో ఇచ్చాడు. నెంబర్ సిరీస్లో ద ఫాలోయింగ్ నెంబర్ ఏంటో కనుక్కోమన్నాడు. ఓకేనా, నెంబర్ సిరీస్ ఏముంది, 7, 9, 16, 25, 41, 66. నెక్స్ట్ ఫాలోయింగ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు.
ఓకేనా, ఫాలోయింగ్ నెంబర్ ఏంటో చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇలాంటి క్వశ్చన్స్ కనపడ్డప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము, నెంబర్స్ జంప్ ఎలా ఉందో చూసుకుంటాము. నేరో జంప్ ఉంటేనేమో, స్మాల్ జంప్ ఉంటేనేమో డిఫరెన్సెస్ చెక్ చేస్తాము. డిఫరెన్సెస్ చెక్ చేస్తే మీరు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 9 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 16 ఉంది, ఎక్కడ కూడా ఒక ప్యాటర్న్ లా కనిపించట్లేదు. కనిపిస్తుందా? 2, 7, 9, 16 అంటే వీటి మధ్య డిఫరెన్సెస్ చెక్ చేస్తే ఇది 5 ఉంది, ఇది 2 ఉంది, 16 లేదు. ఇంకా డిఫరెంట్ లాజిక్ ట్రై చేద్దాం. డిఫరెంట్ లాజిక్ సింపుల్గా ట్రై చేద్దాం. నాకు ఒక లాజిక్ స్ట్రైక్ అయింది, మీకు స్ట్రైక్ అయిందో లేదో మరి ఇప్పటి వరకు. చూడండి లాజిక్ చూడండి. ఈ 2 నెంబర్స్ని సమ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది కదా, 7 + 9 = 16 కదా. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ 2 నెంబర్స్ని సమ్ చేయండి. 9 + 16, 9 + 16 చేస్తే ఎంత వస్తుంది, 25 వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ నేనేమంటున్నా 16 + 25, 16 + 25 చేయండి. 16 + 25 చేస్తే ఎంత వచ్చింది, 41. సాటిస్ఫై అయింది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి, 25 + 41 చేయాలి కదా. 25 + 41 చేస్తే ఎంత వస్తుంది, 66. సాటిస్ఫై అయింది కదా. ఓకే, అంటే మనకు నెక్స్ట్ ఫాలోయింగ్ నెంబర్ ఏం కావాలి, ఈ లాస్ట్ 2 నెంబర్స్ని సమ్ చేయాలి. ఈ లాస్ట్ 2 నెంబర్స్ని సమ్ చేస్తే 41 + 66 సమ్ చేస్తే ఎంత వస్తుంది, 107. సో 107 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా. ఫస్ట్ 2 నెంబర్స్ని సమ్ చేస్తే 3rd నెంబర్ వచ్చింది, సెకండ్ అండ్ థర్డ్ని చేస్తే 4th నెంబర్ వచ్చింది, 3rd అండ్ 4th సమ్ చేస్తే 5th నెంబర్ వచ్చింది, 4th అండ్ 5th చేస్తే 6th వచ్చింది. మనకి 7th నెంబర్ కావాలి కాబట్టి 5th అండ్ 6thని సమ్ చేస్తే 7th నెంబర్ వస్తుంది. దట్ ఈజ్ ఎంత, 107. 107 ఎక్కడ ఇచ్చాడు, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, నెంబర్ సిరీస్లో ఈజీ క్వశ్చన్. ఇందాకదేమో డిఫరెన్సెస్, ఇదేమో 2 నెంబర్స్ని సమ్ చేస్తే 3rd నెంబర్ వస్తుంది అది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. There are some benches in a classroom. If 4 students sit on each bench, then 3 benches are left unoccupied. However, if 3 students sit on each bench, 3 students are left standing. How many students are there in the class? ఓకేనా, క్వశ్చన్ అర్థమైందా? తెలుగులో చదివి చూసుకోండి అవసరమైతే. మీకు సమ్ టైమ్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కూడా ఒక క్వశ్చన్ అర్థం అవ్వకపోతే తెలుగు మీడియంని చదువుకోండి. ఓకేనా, కానీ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇంగ్లీష్లోనే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటే తెలుగులో కన్వర్షన్ తీసుకుంటారు కాబట్టి డైరెక్ట్ ట్రాన్స్లేషన్లో ఏమైనా మిస్టేక్స్ రావచ్చు అని ఇంగ్లీషే వాళ్ళకి ప్రైమరీ. ఓకేనా, ఒక తరగతి గదిలో కొన్ని బెంచీలు ఉన్నాయి. ప్రతి బెంచ్పై 4 కూర్చుంటే 3 బెంచీలు ఖాళీగా ఉంటాయి. అయితే ప్రతి బెంచ్పై 3 కూర్చుంటే 3 నిల్చునేలా మిగిలిపోతారు. తరగతి గదిలో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఓకే, మనకి ఇక్కడ 2 పారామీటర్లు ఉన్నాయి. వాడు చెప్తుంది, ఏం చెప్తున్నాడు, బెంచెస్ ఒకటి చెప్తున్నాడు, స్టూడెంట్స్ ఒకటి చెప్తున్నాడు. సో ఫస్ట్ మనం బెంచెస్ ఉంది, నెక్స్ట్ స్టూడెంట్స్ ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ నేను బెంచెస్ని ఎక్స్ అనుకుంటాను, స్టూడెంట్స్ని ఎస్ఏ ఉంచుకోండి, లేకపోతే బెంచెస్ని బీనే ఉంచుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు, ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ఓకే, దెన్ 3 benches ఆర్ లెఫ్ట్. బెంచెస్ అంటే ఏంటి, ఎక్స్. ఒక్కొక్క బెంచ్ మీద ఎంతమంది కూర్చుంటున్నారు, 4 మెంబర్స్ కూర్చుంటున్నారు. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, 3 benches ఆర్ లెఫ్ట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ బెంచెస్ ఓవరాల్గా 3 కంటే తక్కువ. అంటే ఒకవేళ 10 benches ఉన్నాయనుకోండి, 7 benches చాలు, 3 benches మిగిలిపోతున్నాయి. ఒక్కొక్క బెంచ్ మీద 4 మెంబర్స్ కూర్చుంటున్నారు అని అర్థం. దీని అర్థమైంది కదా. నెంబర్ ఆఫ్ బెంచెస్ ఎక్స్గా అనుకున్నాను, వాడు ఏమంటున్నాడు, 3 benches ఆర్ లెఫ్ట్ అంటున్నాడు. సో టోటల్గా నెంబర్ ఆఫ్ బెంచెస్ ఎక్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ బెంచెస్లో నుంచి 3 మైనస్ చేస్తున్నాం, ఎందుకంటే 3 మిగిలిపోయినాయి కాబట్టి. ఒక్కొక్క బెంచ్ మీద ఎంతమంది కూర్చున్నారు, 4 మెంబర్స్ కూర్చున్నారు. ఇదేంటి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే కదా. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూడండి, ఇఫ్ 3 students సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 3 students ఆర్ లెఫ్ట్ స్టాండింగ్. ఫస్ట్ ఏమో బెంచెస్ మిగిలిపోయినాయి, ఇప్పుడు ఏమైంది, స్టూడెంట్స్ మిగిలిపోయినాయి. ఓకే, ఇది ఫస్ట్ కేసు. ఇప్పుడు సెకండ్ కేసు చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఈక్వేషన్ తీసుకుంటే ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక్కొక్క బెంచ్ మీద 3 కూర్చుంటున్నారు. ఇప్పుడు ఎంతమంది మిగిలిపోయారు, స్టూడెంట్సే మిగిలిపోయారు, బెంచెస్ కాదు. సో బెంచెస్ అంటేనేమో బెంచెస్లో నుంచి మైనస్ చేసినాం, స్టూడెంట్స్ మిగిలిపోయారు కాబట్టి సపరేట్గా స్టూడెంట్స్ అని రాసుకుంటున్నాం. ఓకేనా, 3 స్టూడెంట్స్ మిగిలిపోయారు. ఇది సెకండ్ కేస్. అర్థమైందా మీకు ఇది?
ఫస్ట్ కేసులో ఎక్స్ అనేది మనం బెంచెస్గా తీసుకున్నాం, బెంచెస్ మిగిలిపోయింది కాబట్టి బెంచెస్లో నుంచి మైనస్ చేసి 4 మెంబర్స్ని ఓవరాల్గా మల్టిప్లై చేసాం, దాని బ్రాకెట్ అర్థం అది, ఓకేనా. సెకండ్ కేసులో 3 స్టూడెంట్స్ మిగిలిపోయారు కాబట్టి బెంచెస్కి సంబంధం లేకుండా సపరేట్గా రాశాను, అందుకే ఇక్కడ బ్రాకెట్తో సంబంధం. ఇక్కడ 2 కేసెస్ ఈక్వలే, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నారు, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నారు. సో ఈక్వేషన్స్ 1 and 2ని ఈక్వేట్ చేయండి, ఈక్వేషన్స్ 1 and 2ని ఈక్వేట్ చేయండి. 4 into x minus 3 is equals to 3x plus 3. జనరల్గా ఈ క్వశ్చన్స్ 10th క్లాస్ వాళ్ళకి 3 మార్కర్ గాను 4 మార్కర్ గాను సాల్వ్ చేయమని ఇస్తారు, అవునా. 10th క్లాస్లో చదవమన్నప్పుడేమో చదవకుండా ఇప్పుడు మళ్ళీ వెనకకెళ్ళి చదువుతున్నాం, అర్థమైందా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్రాకెట్స్లోకి తీసుకెళ్ళండి. 4 into x 4x, 4 3 is 12, 3x plus 3, వేరియబుల్ ఎక్స్ కాబట్టి ప్లస్ 3x ఇటు సైడ్ వస్తే మైనస్ 3x, 4x మైనస్ 3x ఎంత ఎక్స్, ఇప్పుడు -12 అటు సైడ్ పోతే +12, +12 + 3 ఎంత 15. సో ఎక్స్ ఈజ్ 15. మనం ఎక్స్ అంటే ఏం అజ్యూమ్ చేసుకున్నాము, నెంబర్ ఆఫ్ బెంచెస్. నెంబర్ ఆఫ్ బెంచెస్ ఎన్ని, 15 బెంచెస్ ఉన్నాయి. వాడు అడిగింది బెంచెసా కాదు కదా, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ అన్నాడు. స్టూడెంట్స్కి మనం ఏం తీసుకున్నాం, ఎనీ ఈక్వేషన్లో ఎక్స్ పెట్టండి, ఎస్ అంటే స్టూడెంట్సే కదా. సో ఎనీ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూలో 15 పెడితే మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు కదా. సో ఈక్వేషన్ 1 తీసుకోండి, లేదంటే 2 తీసుకోండి, మీ ఇష్టం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 into x minus 3, x ప్లేస్లో 15 పెట్టండి, 15 minus 3 ఎంత 12. సో 4 into 12 ఎంత 48. సో 48 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారని వచ్చింది మనకు ఆన్సర్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. ఈ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్లో ఇది కొంచెం ట్రిక్కీ పార్ట్. జనరల్గా ఏమవుతుంది, 13 క్వశ్చన్స్ ఇచ్చారు రీజనింగ్లో, 12 క్వశ్చన్స్లో 13 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ అందరూ చేస్తారు, ఒక 2 క్వశ్చన్స్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా చేస్తారు. నేను మిగతా క్వశ్చన్స్తో గమనిస్తే ఇది కొంచెం ట్రిక్కీ. సో ఈ క్వశ్చన్ చేసిన వాళ్ళు మెరిట్లో ఉంటారు, అలా స్ట్రాటజీ అదే. మిగతా క్వశ్చన్స్ అందరూ చేస్తారు, అది అందరూ చేయాల్సిందే, చేయకపోయినా మొత్తానికే అవుట్, పాస్ మార్క్స్ కూడా రావు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ వరకు ఈ క్వశ్చన్ చేయకపోతేనేమో టాప్ ర్యాంకర్ అవ్వలేము, జాబ్ రాదు. మిగతా క్వశ్చన్స్ చేస్తే జస్ట్ రాస్తాం వస్తాం, రిజల్ట్లో చూస్తే మన పేరు ఉండదు, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి, అర్థమైంది కదా. వెరీ సింపుల్. బెంచెస్కి స్టూడెంట్స్కి తీసుకున్నాము, బెంచెస్ మిగిలిపోయినాయి అంటే బెంచెస్లో నుంచి మైనస్ చేసాం, స్టూడెంట్స్ మిగిలిపోయారంటే స్టూడెంట్స్కి సపరేట్గా రాసుకున్నాం. ఈక్వేషన్ 1 ఫస్ట్ కేసు, ఈక్వేషన్ 2 సెకండ్ కేసు. 2 స్టూడెంట్స్ గురించే చెప్తున్నారు కాబట్టి 2 ఈక్వేట్ చేసాం. 2 ఈక్వేట్ చేస్తే నెంబర్ ఆఫ్ బెంచెస్ వచ్చింది ఎక్స్. సో ఆ బెంచెస్ని తీసుకెళ్ళి ఏదైనా ఈక్వేషన్లో పెట్టాం, స్టూడెంట్స్కి ఈక్వేట్ చేసుకున్నాం కాబట్టి ఈక్వేట్ చేస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చింది. లేదు నేను ఈక్వేషన్ 2లో పెడతానంటే ఈక్వేషన్ 2లో పెట్టు, ఎక్స్ అంటే 15 పెట్టు, 3 into 15 45 + 3 ఎంత 48, అట్లా కూడా 48 కదా వచ్చింది. సో 48 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ఇఫ్ P denotes division, Q denotes multiplication, R denotes addition and S denotes minus, then the value of 14Q 27, P9, R5, S19. ఇదొక ఎక్స్ప్రెషన్ లాగా ఇచ్చాడు. వాడు ఏమంటున్నాడు, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని ఒక సింబల్ అంటే ఇదేంటి ఆల్ఫాబెట్స్తోని సింబల్ని కోడ్ చేశాడు. అంటే డైరెక్ట్ ఆ కోడ్ ఇవ్వకుండా ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు. ఆ ఆల్ఫాబెట్స్ ప్లేస్లో మనం ఏం చేయాలి, మ్యాథమెటికల్ ఆపరేషన్ పెట్టుకోవాలి ఫస్ట్. సో మీరు ఫస్ట్ ఏం చేయండి, ఓన్లీ నెంబర్స్ రాసుకోండి, మధ్యలో సింబల్స్ అది ఆల్ఫాబెట్స్ రాసుకోకండి. 14, 27, 9, నెక్స్ట్ ఏముంది 5, 19, ఇంతే కదా వాడు ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేయండి, ఫస్ట్ క్యూ ఉంది, క్యూ అంటే ఏంటో చూసుకోండి. క్యూ డినోట్స్ మల్టిప్లికేషన్ అంటున్నాడు. సో ఇక్కడ క్యూ కదా, మల్టిప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏమంటున్నాడు, పీ ఉంది. సో పీ డినోట్స్ ఏమి ఇచ్చాడు, పీ డినోట్స్ డివిజన్ కదా, పీ ప్లేస్లో డివైడెడ్ బై పెట్టండి, ఇక్కడే కదా పీ ఉంది. సో పీ ప్లేస్లో డివైడెడ్ బై. నెక్స్ట్ ఏముంది, ఆర్. ఆర్ అంటే ఏంటి, ఆర్ డినోట్స్ ప్లస్. సో ఆర్ ప్లేస్లో ఏం చేయాలి, ప్లస్ పెట్టాలి. సో ఆర్ ప్లేస్లో ప్లస్ పెట్టండి. నెక్స్ట్ ఏముంది, ఎస్ డినోట్స్ మైనస్. సో ఎస్ ప్లేస్లో మైనస్ పెట్టుకోండి, ఓకేనా. ఎస్ ఇక్కడే కదా మైనస్, మరి పెట్టేసాం, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి, డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ పోవాలా, లేదు. బాడ్ మాస్ అనే రూల్ ఉంది మనకి, బ్రాకెట్స్, ఆఫ్, డివిజను, మల్టిప్లికేషను, యాడిషను, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ మనకి ఏముంది, ఇక్కడ బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేవు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ డివిజన్ చేయాలి. సో డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడే కదా ఉంది. సో డివిజన్ అంటే 27 డివైడెడ్ బై 9 చేస్తే ఎంత 3, అంతే కదా. 27 డివైడెడ్ బై 9, 9 1 9 3 అంతే కదా. సో 3.
9 1 9 3 3. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఏముంది మల్టిప్లికేషన్. మనకి డివిజన్ తర్వాత మల్టిప్లికేషనే కదా, BOD MAS బాడ్ మాస్. ఓకేనా, సో డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఏముంది 14 ఇంటూ ఇది చేయాలి, 14 ఇంటూ 3. 14 ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుంది 42, అంతేనా. నెక్స్ట్ ఏముంది +5 -19 ఉంది కదా, సో ఇంకా అయిపోయింది. ఏముంది సింపుల్, 42 + 5 ఎంత 47. దాంట్లో నుంచి ఎంత మైనస్ చేయాలి 19 మైనస్ చేయాలి. సో 17లో నుంచి 9 మైనస్ చేస్తే 8. ఇక్కడ 3 ఉంది, 3 నుంచి 1 మైనస్ చేస్తే 28 వచ్చింది. సో ఆన్సర్ ఏమైనా ఆప్షన్స్లో చూసుకోండి, 28 ఉందా, 28 ఉందా, ఆప్షన్ డీలో ఉంది కదా. సో 28 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేశాడు, ఒక్కొక్క ఆల్ఫాబెట్ని ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్గా కోడ్ చేసుకున్నాడు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో నుంచి ఫస్ట్ డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ అంటే ఏంటి, ఒక్కొక్క సింబల్కి ఏమేమి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చాడు. ఆ ఆల్ఫాబెట్కి P అంటే డివైడెడ్ బై, సో P ఉన్న చోట డివైడెడ్ బై పెట్టాలని అర్థం. సో ఫస్ట్ మనం ఏం చేసాం, నెంబర్స్ రాసుకున్నాం. ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ అయితే ఉందో దాని ఆపరేషన్ ఏం డినోట్ చేశాడో అది రాసాం. సో అది రాసుకున్న తర్వాత బాడ్ మాస్ రూల్ పెట్టాం. బాడ్ మాస్ అప్లై చేసాం. ఎంత వచ్చింది 28 వచ్చింది. సో 28 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఇంతే, మనకు 13 క్వశ్చన్స్ వచ్చాయి. 13 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఎగ్జామ్ రాసిన వాళ్ళు సొల్యూషన్గా చూసుకోండి. ఇఫ్ యూ ఆర్ క్లియరింగ్ దిస్ టెస్ట్, మీరు FBO ఎగ్జామ్ క్లియర్ చేసి మెరిట్ లిస్ట్లో ఉంటే మీరు జాయిన్ అయిపోతారు. ఒకవేళ అవ్వకపోతే మీరు జాయిన్ అయ్యేదాకా జాయిన్ అవ్వలేదని అనుకోండి, ఎందుకంటే ఏ రోజు ఏ కోర్టు కేసు అవుతుందో తెలియదు. సో మీరు ఏం చేయాలి, ఈ క్వశ్చన్స్ చూసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఒకవేళ రాయని వాళ్ళు ఉంటే ఇట్లాంటి ఫర్దర్గా కూడా ఎగ్జామ్స్లో రావచ్చు. ఎందుకంటే నేను యాజ్ అన్ ఆస్పిరెంట్గా ఉండి ఇవన్నీ ఎగ్జామ్స్ రాశాను కాబట్టి నాకు తెలుసు. ఓకేనా, నేను SSC ఎగ్జామ్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి క్లియర్ చేశాను, రైల్వే నుంచి క్లియర్ చేశాను, బ్యాంక్ ఎగ్జామ్స్ IBPS క్లియర్ చేశాను, RRB రాశాను, RRB కూడా క్లియర్ అయింది నాది. ఓకేనా, అన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీకు ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ అవుతుంది. కానీ నేను ఇదే ఎగ్జామ్ రాస్తాను అని కూర్చుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ లాస్ట్కి ఏ జాబ్ రాకుండా మిగిలిపోతారు. ఓకేనా, సో మనము ఏపీలో జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో రీజనింగ్ 13 క్వశ్చన్స్ వచ్చాయి. రీజనింగ్ అండ్ క్వాంట్ అనుకోండి, ప్యూర్ క్వాంట్ ఎక్కడేం రాలేదు. సో 13 క్వశ్చన్స్లో 13 క్వశ్చన్స్ సొల్యూషన్స్ చెప్పాం. ఓకేనా, GS కూడా మీకు అప్లోడ్ చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ టెస్ట్ ఆర్ నెక్స్ట్ వీడియో. సో Vinod signing off for today. Thank you.